అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేటి కాలంలో ముస్లిం పిల్లలు తల్లిదండ్రులకి అబద్ధాలు చెబుతున్నారు అని ఎంతోమంది షికాయతు చేస్తున్నారు. నిజానికి దీనికి సగం కారణము తల్లిదండ్రులే అయి ఉండాలి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని నాన్న ఇంట్లో లేడని చెప్పు అని పిల్లలకి చెప్పి బయటికి పంపించాము అంటే, వాళ్ళు రేపటి రోజు నేను స్కూలుకే వెళ్తున్నానని చెప్పి మరీ వెళ్తారు. కానీ స్కూలుకి కాదు. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళలా ఎలా చేయగలుగుతున్నారు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు. "ఫఖలఫ మిన్ బఅదిహిం ఖల్ఫున్ అదాఉ స్సలాత వత్తబఉ షహవాతి ఫసౌఫ యల్కౌన గయ్యా." ఆ తర్వాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మునుముందు చూసుకుంటారు. వారు అతి త్వరలోనే అతి పెద్ద నష్టాన్ని చూడబోతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. పెద్దలు నమాజులు మానేసి, అల్లా యొక్క ఆరాధనలు, విధి విధానాలు, ఇస్లాం ధర్మ పద్ధతులు మానేసి, పిల్లలేమో చక్కగా ఉండాలని కోరుకుంటే కుదరదు. తల్లిదండ్రులు ఎలాగో పిల్లలు కూడా అలాగే. ఇది త్వరలోనే మీరే చూస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మనకే జాగ్రత్త పడాలి.